తోకలేని మనిషి. అనగనగా శివపురం అనే గ్రామంలో నాగయ్య అనే రైతు, పాముల పాపన్న అనే ఒక పాములు పట్టేవారు ఇద్దరూ పక్కపక్కనే సహాయంగా, సంతోషంగా, స్నేహంగా జీవించేవారు. అలా ఒకరోజు నాగయ్య పొలంలో పని చేసుకుంటూ ఉండగా పాపన్న పాము అటుగా నాగయ్య పొలంలోకి రావడం చూసిన నాగయ్య పెద్దగా పాము పాము అని అరుచుకుంటూ పక్క పొలంలో వాళ్ళని పిలవడం కోసం పరిగెత్తుతాడు. కానీ ఇంతలో పాము పొట్టలోకి వెళ్ళిపోతుంది. తర్వాత పాపన్న ఊరంతా పాము కోసం వెతికినా పాము కనపడకపోయేసరికి నాగన్ననొచ్చి అడుగుతాడు, పొద్దున నీ పొలంలోకి ఒక పాము వచ్చిందంట కదా, నువ్వేమైనా చూసావా అని. అవును, అది ఆ పక్కనే ఉన్న పుట్టలోనికి వెళ్ళిపోయింది. అది నీ పామని నాకు తెలీదు. నేనది నిజంగానే తాచుపాము, ఎక్కడి నుంచో వచ్చింది నన్ను కాటేయడానికి అని అనుకున్నాను. ఈసారి పొలంలో నీ పాములు రాకుండా చూడవా పాపన్న అని నాగయ్య చెప్పిన సరేలే అని వినిపించుకోనట్టుగా వెళ్ళిపోతాడు పాపన్న. తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి పాపన్న మళ్ళీ తన పాముని పట్టుకొని తీసుకొచ్చి బుట్టలో పెట్టుకుంటాడు. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ నాగన్న పొలంలోకి ఇంకా పెద్ద పాము కనపడుతుంది. అది కూడా పాపన్నదే. అయినా పాపన్న వాటి బుట్టలకి మూతలు పెట్టకపోవడం వలన అలా అవి రోడ్డు మీద ఇళ్లల్లోనూ తిరుగుతూ ప్రజలందరినీ భయానికి గురి చేసేవి. కొన్ని రోజులు నాగన్న చెప్పినా కూడా పాపన్న మారకపోవడంతో నాగన్న ఒకరోజు ఒక పాముని చంపుతాడు. అప్పుడు నాగన్న మీదకి పాపన్న వచ్చి విపరీతంగా గొడవ వేసుకుంటాడు. నా పాముల్ని నువ్వెందుకు చంపుతున్నావు? నాకు వ్యాపారము వృత్తి అవే కదా, నేను పాముల్ని ఆడించుకొని పొట్ట పోసుకునేవాడిని. నా పాముల్ని నువ్వెందుకు చంపుతున్నావు అని నాగన్నని అడుగుతాడు పాపన్న. కానీ పాపన్న అడిగినా కూడా నాగన్న ఒకటే చెబుతాడు, పాములు ప్రాణాంతకాలు. నువ్వు వాటిని తగు జాగ్రత్తగా పెట్టకుండా మా పొలాల్లోకి ఇళ్లల్లోకి వదిలేస్తే మేము వాటిని చంపకుండా ఎలా ఉంటాం పాపన్న అని నాగన్న అడిగినప్పుడు పాపన్న చాలా దురుసుగా సమాధానం చెబుతాడు. అవి నా పాములు, నేను వాటికి గాలి వెలుతురు కోసం కాసేపు ఎక్కడైనా వదిలేస్తాను, అది నా ఇష్టం. మీకేంటి, మిమ్మల్ని కాటేసి చంపలేదు కదా అని దురుసుగా చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో నాగన్న అంటాడు, కనీసం ఆ పాములకు నోర్లైనా కుట్టే, అప్పుడు అవి ఎవరికి ప్రాణాంతకము కావు, ఎవ్వరినీ కాటు కూడా వెయ్యవు పాపన్న అని చెప్పినా కూడా పాపన్న ఏమీ పట్టించుకోడు. అలా ఎన్నోసార్లు జరిగిన తర్వాత కూడా పాపన్నలో మార్పు రాదు. ఒకరోజు నాగన్న పొలంలో నాట్లు వేస్తూ ఉండగా వరి పైరులో గుబురుగా ఉన్న చోట పాపన్న పాము పెద్దదిగా అయి చుట్టుకొని పడుకొని ఉంటుంది. నాగన్న ఒక్కసారిగా చూసి ఉలిక్కిపడి భయపడిపోయి పక్కనే ఉన్న కూలీలను పిలవటంతో కూలీలందరూ వచ్చి ఆ పాపన్న పాముని తోకతో సహా పట్టుకొని పైకి లేపి గిరగిరా తిప్పి గట్టుకేసి కొడతారు. దాంతో పాపన్న పాము చనిపోతుంది. పాపన్న కాసేపటికి పాము కనిపించట్లేదు అని ఊరంతా తిరిగి నాగన్న పొలం గట్టు దగ్గర చచ్చిపడి ఉన్న తన పామును చూసి లబోదిబోమని ఏడ్చుకుంటూ వెళ్ళి గ్రామాధికారికి జరిగిందంతా చెబుతాడు. తర్వాత గ్రామాధికారి నాగన్నను పిలిచి, ఇది పాపన్న పాము అని తెలిసి ఎందుకు చంపావు అని నాగన్నను అడిగితే నాగన్న ఇలా అంటాడు, అయ్యా, నా పేరు నాగన్న. నేను రోజు పొలంలో పని చేసుకుంటూ ఉండేవాడిని. నా పొలం గట్ల వెనక ఎన్నో పాములు, పురుగులు వస్తూనే ఉంటాయి. ఒక రకంగా వాటిని నేను చంపాల్సి వస్తుంది. అయినా నేను పాపన్నకు ఎన్నోసార్లు చెప్పాను, నీ పాములకు నోరైనా కుట్టే, జనాలు వాటిని చూసి భయపడకుండా ఉంటారు. నీ పాముల బుట్టలకు మూతలు పెట్టుకో, అవి అలా ఊరి మీద పడి అందరి ప్రాణాలు తీయకుండా ఉంటాయి. నీకు తగు సంపాదన ఉంటుంది, జాగ్రత్తగా ఉంటావు అని నేను పాపన్నకు ఎన్నోసార్లు చెప్పానయ్యా. అయినా నా మాట వినకుండా పాములకి కనీసం కూరలు కూడా పీకకుండా వాటిని
ఊరి మీదకు వదిలివేస్తే అవి మనుష్యుల ప్రాణాలను తీస్తున్నాయి. అందువలన ఇవాళ కూడా ఒక కూలీని కాటు వేయబోతే ఆ కూలి వాళ్ళందరూ పట్టుకొని నేలకేసి కొట్టి చంపారు. నేను పాపన్న పాముని చంపలేదు, నా కూలీలు చంపారు, నేను ఆజ్ఞాపించటం వలన అని చెప్పేటప్పటికీ గ్రామాధికారి పాపన్నతో ఇలా అంటాడు, మరి నాగన్న చెప్పింది నిజమే కదా, నీవు కూరలు పీకలేదు, మూతులు కుట్టలేదు, అలాంటప్పుడు పాములు కాటు వేయవు అని జనాలు ఎలా భయపడకుండా ఉంటారు పాపన్న అని అడిగేటప్పటికి పాపన్న, లేదు స్వామి, అది ఇంకా పిల్లే, దాని కూరల్లో విషము అంత లేదు, అందుకనే నేను కుట్టలేదు. అయినా నా పాముల నోళ్ళు కుట్టడం కుట్టకపోవటం నా ఇష్టం. అయినా మన రాజ్యంలో అన్నిటికీ ఒకటే న్యాయం కదా, మనిషికి ప్రాణానికైనా జంతువుల ప్రాణానికైనా. నాగన్న నా పాము ప్రాణం తీశాడు కాబట్టి ఇప్పుడు నాకు నాగన్న ప్రాణం ఖచ్చితంగా కావాల్సిందే, నేను లేకపోతే ఊరుకోను అని చెప్పి పాపన్న పట్టిందే పంతంగా మాట్లాడుతూనే ఉంటాడు. గ్రామాధికారి ఎన్నిసార్లు సర్ది చెప్పాలి అని చూసినా పాపన్న వినకపోగా విపరీతమైన గొడవ వేసుకోవడంతో నాగన్న కూడా పోట్లాటకు దిగుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా పొలంలోకి కొన్ని వందల సార్లు పాముని వదిలావు, అది రాత్రిళ్ళు ఎన్నోసారి నన్ను కాటు వేయబోయింది, అయినా కూడా నేను నీ పాముని చంపకుండా నీ జీవన భుక్తి పోతుంది అని కర్రతో బెదిరించి వదిలేశాను. అయినా కూడా నువ్వు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టావు. నీ పాముల మీద ఉన్న బుట్టలు కప్పనే లేదు, అవి మా ఇంట్లోకి కూడా చొరబడి ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టాయి. అయినా కూడా నేను ఏ రోజు వాటికి హాని చెయ్యలేదు. ఇప్పుడు నీ మూలంగానే ఇంత పెద్ద గొడవ అవుతుంది అని పాపన్న మీద నాగన్న అరిచినా కూడా పాపన్న అవి ఏవి పట్టించుకోకుండా ప్రాణానికి ప్రాణం, కన్నుకి కన్ను, అంతే స్వామి, నాకు తెలిసింది, ఇప్పుడు ఈ స్వామి ప్రాణం నాకు కావలసిందే అని పాపన్న విపరీతమైన గొడవ పెట్టుకునేసరికి నాగన్న చేయగలిగిందేమీ లేక గ్రామాధికారికి మొరపెట్టుకుంటాడు. గ్రామాధికారి ఇదంతా చూస్తూ వింటూ ఇంతలో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. సరే పాపన్న, నువ్వు అడిగినట్టు ప్రాణానికి ప్రాణం, కన్నుకి కన్నే, కానీ నాగన్న నీ పాముని ఎలా చంపించాడో తెలియాలి కదా అని అడగగానే అక్కడున్న కూలీలు చంపారు స్వామి అని అంటాడు. అదే ఎలా చంపారో చెప్పు, అలాగే నాగన్నను కూడా చంపిద్దాం అని అడుగుతాడు గ్రామాధికారి పాపన్నను. అట్టాగే స్వామి, నా పాముని తోక పట్టుకొని పైకెత్తి గిరగిర ఆకాశంలో తిప్పి నేలకేసి కొట్టారు, అందువలన అది తల పగిలి చచ్చిపోయింది స్వామి అని అనటంతో గ్రామాధికారి కూడా తెలివిగా, అలా అయితే నాగన్నకు కూడా తోక ఉందేమో వెతుకు, తోక ఉంటే తోకను పట్టుకొని నాగన్నను కూడా పైకి లేపి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టు, అలా మాత్రమే నువ్వు నాగన్నను చంపాలి, లేదు అంటే నేను నీకు ఉరిశిక్ష వేయిస్తాను, ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా పామును పెట్టుకోకుండా నాగన్న పొలంలోకి వదిలి తప్పు చేశావు. ఒకవేళ అది నాగన్నను కరిచి ఉంటే, నాగన్నకు నిజంగానే ప్రాణహాని ఏదైనా జరిగి ఉంటే నువ్వు నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చేది కదా. కాబట్టి ఇప్పుడు నీ పాముకే నష్టం జరిగింది అంటున్నావు కాబట్టి నాగన్నకు కూడా తోక ఉందేమో వెతికి అలాగే చంపు అని అంటారు. దాంతో గ్రామాధికారి అలా మాట్లాడేసరికి పాపయ్య కంగు తిన్నట్టుగా అయిపోయి తను అనుకున్న పైకి రాకపోగా నష్టపరిహారం ఏదైనా ఇప్పిస్తాడేమో అనుకుంటే అది కాకుండా తనకే తిరిగి శిక్ష వేసినందుకు తెలివిగా, అదేంటి స్వామి, మనిషికి తోకెట్లా ఉంటుంది అని అంటాడు. దానికి గ్రామాధికారి తెలివిగా, ఈరోజు నాగన్నకు తోక లేదు కదా, నాగన్నకు తోక మొలిచినప్పుడు నువ్వు నాగన్నను అదే రీతిగా వచ్చి చంపు, నాగన్నకు తోక వచ్చేంత వరకు నువ్వు నాగన్న జోలికి వెళ్ళావా, నీకు మరణశిక్ష పడుతుంది, వెళ్ళు అంటూ పాపన్నను గదిమి పంపిస్తాడు. పాపన్న ముఖం వేలాడేసుకొని తన ఉపాయం ఫలించనందుకు తనకు నష్టపరిహారం రాకపోగా తననే అందరూ తిట్టిపోసినందుకు సిగ్గుతో తలదించుకొని తన తప్పు తాను తెలుసుకొని వెళ్ళిపోతాడు. నాగన్న మాత్రం గ్రామాధికారికి తన ఉపాయంతో ఆలోచించి తన ప్రాణం పోకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనాటి నుంచి పాపన్న ఎప్పుడూ పాముల బుట్టలకు మూతలు పెడుతూ తను ఆడేటప్పుడు మాత్రమే పాము బుట్టల మూతలు తీసి ఎవ్వరి దగ్గరికి పాములని వదలకుండా ఎవ్వరికీ ప్రాణహాని చేయకుండా ఆ రోజు నుంచి నిజాయితీగా బ్రతుకుతాడు పాపన్న. పాపన్న మారినందుకు నాగయ్య, గ్రామాధికారి కూడా చాలా సంతోషిస్తారు. అందరూ కలిసి మళ్ళీ ఎప్పట్లాగానే స్నేహంగా ఉంటారు.